హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం శ్రావణ మాసం కోసం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేయాలి? ఎలా శుభ్రం చేయాలి? అంటే ఇంటిని అమావాస్య ముందు శుభ్రం చేయాలా? అమావాస్య తర్వాత శుభ్రం చేయాలా? ఇంటిని శుభ్రం చేసిన తర్వాత పీరియడ్స్ వస్తే ఇంటిని మళ్ళీ ఎప్పుడు శుభ్రం చేయాలి? అలాగే నెల రోజులు శ్రావణ మాసంలో పూజ ఎలా చేయాలి? బ్రహ్మచర్యం పాటించాలా? నాన్ వెజ్ తినవచ్చా? తినకూడదా? అనే విషయాలన్నింటి గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. ఈ శ్రావణ మాసంలో వ్రతాలు, నోములు, పూజలు చేయడం వల్ల తమ ఇంటి సభ్యులు ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలతో ఉంటారని, తమ భర్త యొక్క ఆయుష్ పెరుగుతుందని, అలాగే ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు, చికాకులు, గొడవలు లేకుండా ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ప్రతి స్త్రీలు తప్పకుండా వ్రతాలు, నోములు చేస్తూ ఉంటారు. అయితే ఇంతటి విశేషమైన శ్రావణ మాసం వస్తుంది అనగానే ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని ఉంటేనే ఆ లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లోకి వస్తుందండి. మరి ఇంటిని ఎప్పుడు శుభ్రం చేయాలో చెప్తానండి. ముందుగా మనం శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఈ 2025వ సంవత్సరంలో శ్రావణ మాసం జూలై 25 శుక్రవారం నుండి ప్రారంభమై ఆగస్టు 23 శనివారంతో పూర్తవుతుందండి. మరి ఇంటిని, పూజా మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేయాలి అంటే జూలై 23 బుధవారం రోజున శుభ్రం చేయాలండి. జూలై 24న అమావాస్య అవుతుంది కాబట్టి అమావాస్య రోజు ఇంటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా శుభ్రం చేయకూడదండి. కాబట్టి జూలై 23 బుధవారం రోజున మాత్రమే శుభ్రం చేయాలండి. అమావాస్య తర్వాత ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోకూడదా అంటే ఇంటిని అమావాస్య తర్వాత శుభ్రం చేయనవసరం లేదండి. అయితే కొందరు ప్రతి నెల అమావాస్య పూర్తయిన తర్వాత మరుసటి రోజు పాడ్యమి రోజున ఇంటిని శుభ్రం చేసి, అలాగే పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసి దీపారాధన చేస్తుంటారు. లేదండి, మేము ప్రతి అమావాస్య తర్వాత అయితే పూజా మందిరాన్ని గాని ఇంటిని గాని శుభ్రం చేయము అనే వాళ్ళైతే జూలై 25 శుక్రవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి చేసి గడపని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గులు పెట్టి పూజ మందిరాన్ని నీటిగా తుడిచి దేవుడి ఫోటోలకి, విగ్రహాలకి గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించి పూజను మొదలు పెట్టుకోవచ్చండి. అయితే శ్రావణ మాసం కోసం ఇంటిని శుభ్రం చేసి 3 లేదా 4 రోజులు పూజ చేసిన తర్వాత పీరియడ్స్ టైం వస్తే మళ్ళీ ఇంటిని డీప్ క్లీనింగ్ చేయాలా అనే డౌట్ అయితే చాలా మందికి ఉంటుంది. అయితే ఇంటినంతా డీప్ క్లీనింగ్ చేయనవసరం లేదండి. 5 డేస్ తర్వాత ఇల్లంతా మాప్ పెట్టుకొని మీరు ముట్టుకున్న డ్రెస్లను, బెడ్షీట్స్ ని వాష్ చేసుకొని 6th డే నుండి పూజను చేసుకోవచ్చండి. మనం పూజా రూమ్ లోకి వెళ్ళం కాబట్టి పీరియడ్స్ పూర్తయిన తర్వాత పూజా మందిరంలో పసుపు నీటిని గాని, గంగా జలాన్ని గాని చల్లుకోవాలి. పూజా మందిరాన్ని శుద్ధి చేసుకోవచ్చండి. మనం ఎక్కువగా కిచెన్ లో గాని, బెడ్రూమ్ లో గాని తిరుగుతాము కాబట్టి వాటిని క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. గంగా జలం గాని, పసుపు నీటిని గాని ఇల్లంతా చల్లండి. తర్వాత మీరు పూజను చేసుకోవచ్చండి. తర్వాత ఈ శ్రావణ మాసంలో నెల రోజులు పూజ ఎలా చేయాలి అంటే నెల రోజులు కూడా పూజ చేయడానికి పెద్దగా గాబర పడనవసరం లేదండి. మీరు నిత్య దీపారాధన ఎలా చేసుకుంటారో అలానే చేయండి. ప్రతిరోజు తలంటూ స్నానం అయితే చేయనవసరం లేదండి. ప్రతిరోజు తలస్నానం చేయకపోయినా కూడా పూజ చేయవచ్చండి. ముఖ్యంగా పూజా మందిరంలో నిన్న పెట్టిన పువ్వులు తీసి కుందులను శుభ్రం చేసి మళ్ళీ అలంకరించి దీపారాధన చేయండి. మీకొచ్చిన మంత్రాలు, అష్టోత్తరాలను చదువుతూ పూజ చేయండి. మంత్రాలు రాని వాళ్ళు శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ లక్ష్మీదేవి అయి నమః అనే మంత్రాలను చదువుకున్నా చాలండి. అమ్మ తప్పకుండా మిమ్మలను అనుగ్రహిస్తుంది. తర్వాత అమ్మవారికి ఏదో ఒక నైవేద్యం పెట్టి, అంటే పాలు గాని, పండ్లు గాని, కనీసం బెల్లం ముక్కనైనా పెట్టి అమ్మవారిని భక్తితో పూజించండి. అమ్మవారి అనుగ్రహం అయితే తప్పకుండా కలుగుతుంది. ఇలా నెల రోజులు పూజ చేసుకోవచ్చండి. మనకి శ్రావణ మాసంలో ముఖ్యంగా వచ్చే ముఖ్యమైన రోజులు ఉంటాయి కదండి. శ్రావణ మంగళవారము, శ్రావణ శుక్రవారము, నాగుల పంచమి, వరలక్ష్మి వ్రతము, శ్రావణ పౌర్ణమి. ఈ రోజుల్లో అయితే కొద్దిగా క్లుప్తంగా పూజ చేయండి. మరి ఆ రోజుల్లో పూజ ఎలా చేయాలనే వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. అయితే ఈ శ్రావణ మాసం నెల రోజుల్లో కూడా నాన్ వెజ్ అయితే తినకూడదండి. ఒకవేళ నాన్ వెజ్ తినే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మనం మార్నింగ్ పూజ చేసి నాన్ వెజ్ తింటే
మళ్ళీ నెక్స్ట్ డే తలస్నానం చేసి మాత్రమే పూజా మందిరంలోకి వెళ్ళాలండి. నన్ను అడిగితే ఈ శ్రావణ మాసం నెల రోజులు నాన్ వెజ్ ఇంట్లో వండుకోకుండా మీరు క్లుప్తంగా కాకుండా నార్మల్ గా దీపారాధన చేసి అమ్మవారి నామాలను జపించుకొని నాన్ వెజ్ తినకుండా ఉంటే చాలండి, అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అలాగే మీరు ఎంతో భక్తితోనే మీరు శ్రావణ మాసంలో పూజలు చేస్తా ఉంటారు కదండి. ఈ శ్రావణ మాసంలో మీరు పూజలు చేసే రోజున బ్రహ్మచర్యం పాటిస్తే చాలా మంచిదండి. ఒకవేళ మీరు బ్రహ్మచర్యం పాటించకపోతే మన నెక్స్ట్ డే అయితే తలస్నానం చేసిన తర్వాతనే పూజా మందిరంలోకి అడుగు పెట్టాలండి. ఎంతో భక్తితో నిష్ఠతో అమ్మవారిని పూజిస్తామో ఆ అమ్మవారి యొక్క చిన్న చూపు మనం మీద పడితే చాలండి, అమ్మవారి అనుగ్రహం అయితే మనకు కలుగుతుంది. అమ్మవారు ఎక్కడ ఉంటే అక్కడ సిరి సంపదలు ఐశ్వర్యాలు అయితే కలుగుతాయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.